నాకు తెలిసి యానబెల్లా డాల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు అయితే ఉండరు. అయితే కొంతమంది ఈ స్టోరీస్ని అయితే అసలు నమ్మరనమాట. బొమ్మలో దెయ్యం దూరింది, అది ఒక హాంటెడ్ డాలు, ఇవి నమ్మరు. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ఎంత భయంకరంగా ఉంటుందంటే అది నిజంగా జరిగిన ఒక స్టోరీ అనమాట. ఇది భయంకరంగా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఈ డాల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చేతబడిలో చాలా అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు సినిమాల్లో చూసే ఉండుంటారు, ఈ డాల్స్ను ఉపయోగించి చేతబడి చేయడం, ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని చంపడం, లేకపోతే వాళ్ళని ప్రొసెస్ చేయడం, ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్పే డాల్ ఉంటుంది కదా, ఆ డాల్ ఆర్డినరీ డాల్ అయితే కాదు, అది ఒక జపనీస్ డాల్ అనమాట. మీకు కనుక ఇలాంటి హర్రర్ స్టోరీస్ కానీ లేకపోతే ఈ క్రీపీ స్టోరీస్ కానీ బాగా ఇష్టమైతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి కంటెంటే చేస్తాను. మీకు జపాన్ గురించి తెలుసు కదా, అది చాలా కల్చర్డ్ కంట్రీ అనమాట. ఇక్కడ కల్చర్తో పాటు ఇలాంటి అర్బన్ లెజెండ్ స్టోరీస్, హారర్ స్టోరీస్ చాలా అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు నేను చెప్పబోయే కథ మనకి జపాన్లో 1918లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 1918లో అనమాట ఒక చిన్న పిల్లాడు, అతని పేరు ఈక్యుకు అనమాట. అతను జపాన్ స్ట్రీట్లలో తిరుగుతూ ఉంటాడనమాట. ఒక బొమ్మని తన చెల్లి ఓకికు కొనడానికి తిరుగుతూ ఉంటాడు. తన చెల్లి బర్త్డే వస్తుంది అనమాట. సో ఏదైనా మంచి బొమ్మ కొందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. చాలాసేపు ఈ బొమ్మనైతే వెతుకుతూ ఉంటాడు. ఒక్క షాప్ దగ్గర అయితే అనమాట, ఆ షాప్ బయట ఈ గ్లాస్ కేసింగ్లో ఒక మంచి డాల్ అయితే కనబడుతుంది అనమాట. ఆ డాల్ చూడగానే ఈ పిల్లాడికి అర్థమైపోతుంది, చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా తన చెల్లి ఓకికు దీన్ని ఇష్టపడుతుందని అనుకుంటాడు అనమాట. ఆ డాల్ చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. దానికి మంచి మంచి పెద్ద పెద్ద కళ్ళు, నెక్స్ట్ పొడవాటి జుట్టు అనమాట. జాపనీస్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని అయితే ఉంటుందన్నమాట. అతను మంచిగా బేరవాడి ఆ బొమ్మను అయితే కొనేస్తాడన్నమాట. ఈ పిల్లాడు ఆ బొమ్మని తీసుకెళ్ళి తన చెల్లికి అయితే ఇస్తాడనమాట. బర్త్డే రోజు తన చెల్లికి ఈ బొమ్మ చాలా బాగా అయితే నచ్చేస్తుంది. తను ఆ బొమ్మని ఎంతలా ఇష్టపడుతుందంటే అది తప్పితే వేరే ప్రపంచం లేదన్నట్టుగా ఉంటుందన్న. ఓకికు ఈ బొమ్మని సొంత చెల్లిలో అయితే చూడడం ప్రారంభించింది అనమాట. అంటే తన బొమ్మని తను ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్తూ ఉండేది. తను స్నానం చేస్తే దానికి స్నానం చేయించేది, తను భోజనం చేస్తే తనకి భోజనం చేస్తే తినిపించేది అనమాట. తనకి జుట్టు తోవడం, బట్టలు వేయడం, ఇలాగా చాలా ముద్దుగా అయితే చూసుకునేది అనమాట. ఓకికు యొక్క ఆనందం ఎక్కువ రోజులైతే లేదు. తను ఒకరోజు బయటికి వెళ్ళి ఆడుకుంటుంది. ఆ టైంలో ఒక మస్కిటో అయితే తను కుట్టింది. ఆ మస్కిటో వల్ల ఆమెకి మలేరియా అయితే వచ్చేసింది అనమాట. ఈ పిల్ల యొక్క ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిపోతుంది అనమాట. అంటే ఎంతలా నాశనం అవుతుందంటే ఆమె కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేదు. తను చాలా స్ట్రగుల్ అవుతూ చాలా ఆయాస పడిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇంత బాధపడుతూ ఉన్న టైంలో కూడా ఆమె ఆ బొమ్మను అయితే వదలలేదు. తన ఒంటి మీదే పెట్టుకుని హగ్ చేసుకుంటూ పడుకుంటూ ఉండేదన్నమాట. ఇలా బాధపడుతూ ఒకరోజు ఓకికు చనిపోయిందనమాట. ఓకికు వాళ్ళ పేరెంట్స్ పూర్తిగా కృంగిపోయారనమాట. తనని పాతేయడానికి వెళ్తున్నప్పుడు తనకి ఎంతో ఇష్టమైన బొమ్మని కూడా తనతో పాటు పాతేద్దాం అనుకుంటారు. అయితే కొన్ని రిలీజియస్ కారణాలు అనమాట, జపనీస్లో ఇది అలౌడ్ కాదు. సో వాళ్ళు ఆ బొమ్మని తనకి గుర్తుగా వాళ్ళ దగ్గరే ఉంచుకుందాం అనుకుంటారనమాట. ఈ చిన్నపిల్ల అంత్యక్రియల తర్వాత అనమాట ఆ బొమ్మని తీసుకెళ్ళి వాళ్ళు ఎంతో ప్రేమతో ఆ బొమ్మకి ఓకికు అని పేరు పెట్టి ఆ బొమ్మని షెల్ఫ్లో అయితే పెడతారనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారు. ఇప్పటి నుంచే ఈ స్టోరీ చాలా క్రీపీగా అయితే మారిపోతుంది. ఈకికు ఈ బొమ్మని రోజు జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ ఒకరోజు అతను ఆ బొమ్మను చూసినప్పుడు ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ బొమ్మ యొక్క జుట్టు అనేది పెరిగి ఉంటుందన్నమాట. అతను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాడు, యాక్చువల్లీ ఆ జుట్టు పెరిగైతే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నమ్మలేదు, కానీ నేను రీసెర్చ్ చేయడం మొదలెట్టాక నాకు కొన్ని జపనీస్ పాంప్లెట్స్ అండ్ ఆర్టికల్స్ అయితే కనపడ్డాయి అనమాట. ఆ పాంప్లెట్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ స్టోరీ ఎలా జరిగింది అనేది. జపనీస్ రైటింగ్స్లో ఒక పాంప్లెట్లో అయితే రాశారనమాట. ఈ పిల్లాడు దాన్ని నమ్మలేకపోతాడనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అదొక బొమ్మ, ఒక నాన్ లివింగ్ థింగ్, దానికి జుట్టు ఎలా వస్తుంది, జుట్టు ఎలా పెరుగుతుంది. ఇతను ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేశాడు. ఆ జుట్టు ఏదైతే వస్తుందో స్టార్టింగ్లో బ్లాక్ కలర్లో అయితే పెరిగేదనమాట. కొన్ని రోజులు పోయే కొద్దీ ఆ జుట్టు బ్రౌన్ కలర్ షేడ్లో కూడా రావడం మొదలెట్టింది.
అది యాక్చువల్ హ్యూమన్ హెయిర్ లాగైతే ఉండదన్నమాట. అంటే ఆ హెయిర్ యొక్క టిప్స్ అనేవి స్ప్లిట్ అయితే ఉండేవన్నమాట. కొన్ని సార్లు అయితే ఆ జుట్టు అయితే కట్ అయిపోయి ఊడిపోతూ ఉండేది. ఈ పిల్లాడు ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ అస్సలు నమ్మరు. ఇతను ఏదో భ్రమ పడుతున్నాడు, ఏదో ఇమాజిన్ చేసుకుంటున్నాడు అనుకుంటారు, కానీ ఇతని మాట అయితే అస్సలు నమ్మరు. సో ఈ పిల్లాడు ఏం చేస్తాడంటే ఆ జుట్టుని కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇదే ఇతను చేసిన నెంబర్ 1 తప్పు. ఏ రోజు నుంచి అయితే ఆ పిల్లాడు ఆ జుట్టుని కట్ చేశాడో ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా అయితే మారింది. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పీడకలలు రావడం, అంటే అవి నార్మల్ పీడకలు కూడా కావన్నమాట. అవి చాలా భయంకరంగా వాళ్ళు కనీసం నిద్రపోవడానికి కూడా లేకుండా ఆ పీడకలలు అయితే వచ్చేవి. అతను ఒక్కరికే కాదు, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇదే ఎక్స్పీరియన్స్ చేసి. దీని తర్వాత వాళ్ళ లైఫ్ చాలా ప్రాబ్లమాటిక్గా అయితే మారిపోయింది. వాళ్ళ ఇంట్లో మెల్లగా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరగడం స్టార్ట్ చేసాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవడం, ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడికి వెళ్ళిపోవడం, ఏదో తెలియని సౌండ్స్, ఏదో తెలియని ఒక పిల్ల ఏడుస్తున్న సౌండ్లు కూడా వినపడడం మొదలెట్టింది అనమాట. కొన్నిసార్లు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి పడుకున్నప్పుడు అనమాట ఆ డాల్ మూవ్ అవుతున్నట్టు చూసారనమాట. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు ఒక డాల్ మీ ఇంట్లో ఉన్నది దాంట్లో అదే మూవ్ అయితే ఎలా ఉంటుంది? ఒకరోజు వాళ్ళ ఫాదర్ పడుకుని సడన్గా లేస్తాడనమాట. లేచిన తర్వాత అతని ఎదురుగుండా ఆ బొమ్మ అయితే నుంచుని కనపడుతుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరికీ తెలుసు వాళ్ళెవరో ఆ బొమ్మని మూవ్ చేయలేదని. దీంతో ఈ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాదు, ఫుల్గా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఏవో తెలియని సౌండ్స్, నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, పాప ఇటువంటి తిరుగుతున్నట్టు, వాళ్ళకి ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక ఎంటిటీ తిరిగినట్టయితే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్యామిలీ అక్కడ 20 ఏళ్ళ పాటు అలాగే ఉందన్నమాట. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళకి నైట్ మేర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ వాళ్ళు అదే ఇంట్లో 20 ఏళ్ళగా ఉన్నారనమాట. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంట్లో మీకు ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగితే మీరు అన్నేళ్ళు ఆ ప్లేస్లో ఉండగలరా? చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వచ్చారు, ఈ డాల్ని క్లీన్ చేద్దామని, దీంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేద్దామని ట్రై చేశారు. కానీ ఇలా ట్రై చేస్తున్న ప్రతిసారి దాని యొక్క పారానార్మల్ శక్తి అనేది బాగా పెరిగిపోతూ వచ్చిందనమాట. వీళ్ళు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈ ఫ్యామిలీ డిసైడ్ అయిందనమాట, అంటే ఓకికు యొక్క తన యొక్క శవపేటిక ఆ ఇంటికి దగ్గరగా ఉంది కదా, మేబీ దీనివల్ల వాళ్ళకి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయేమో అని చెప్పేసి వీళ్ళు ఇల్లు మారుదామని చెప్పేసి డిసైడ్ అవుతారు. వీళ్ళు ఇంటి నుంచి మూవ్ అయినప్పుడు ఒకటైతే డిసైడ్ అయ్యారు, ఏ బొమ్మ వల్ల అయితే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయో ఆ బొమ్మని వాళ్ళు కొత్త ఇంటికి అయితే తీసుకెళ్లాలని అస్సలు అనుకోలేదన్నమాట. వీళ్ళు ఎంతైనా వాళ్ళ సొంత పాప యొక్క బొమ్మ కదా, సో వాళ్ళు దాన్ని పాడేలేక జపాన్లో ఉన్న మెనేజీ టెంపుల్కి ఈ బొమ్మను అయితే ఇస్తారనమాట. ఆ బొమ్మని వాళ్ళు ఆ ప్రీస్ట్స్కి ఇచ్చి దాన్ని క్లీన్ చేయమంటారు, కానీ వాళ్ళు కూడా ఆ బొమ్మలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయలేకపోతారు. అక్కడున్న ప్రీస్ట్స్ ఏం చేస్తారంటే దీన్ని పూర్తిగా క్లీన్ చేయలేక ఒక గ్లాస్ డోర్లో భద్రపరిచి అదే టెంపుల్లో ఉంచుతారు. ఈ టెంపుల్లో పెట్టిన తర్వాత అక్కడున్న ప్రీస్ట్స్ కూడా నైట్ మేర్స్ రావడం అయితే జరిగింది. కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఈ బొమ్మని ఇక్కడ తప్పితే ఇంకా వేరే చోట ఎక్కడ పెట్టలేరు. అయితే కొన్ని రోజులకి అక్కడున్న ప్రీస్ట్స్ ఇది కూడా అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు. ఆ బొమ్మ యొక్క జుట్టు పెరగడం అయితే మొదలెట్టింది. ఇప్పుడు ఈ టెంపుల్ జపాన్లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా అయితే మారింది. అక్కడున్న పీపుల్ అందరూ ఈ టెంపుల్ని చూడడానికి అయితే వస్తారు. ఈ బొమ్మని చూసి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి వస్తారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టూరిస్ట్కి ఖచ్చితంగా ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ అయితే వాళ్ళ ఇంట్లో జరగడం మొదలెట్టింది. వాళ్ళకు కూడా నైట్ మేర్ అయితే రావడం మొదలెట్టింది. రీసెంట్గా ఇక్కడికి వచ్చే టూరిస్టర్స్ ఒక విషయాన్ని అయితే రిపోర్ట్ చేశారు, ఒక్కరు కాదు చాలామంది. వీళ్ళు ఆ బొమ్మను చూస్తున్నప్పుడు ఈ బొమ్మ మెల్లగా నోరైతే తెరుస్తుంది అనమాట. ఈ తెరవడం ఒకటే కాదు, వీళ్ళు ఇంకో విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ బొమ్మకి పళ్ళు కూడా కనపడ్డాయి. అయితే ఈ వీడియోకి కేవలం ఇది మాత్రమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.